లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 375 కోట్ల రూపాయలతో కూలీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ నటించారు. అయితే ఈ మూవీకి రజనీకాంత్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అది కూడా పూర్తిగా ట్యాక్స్ పరిధిలో. రజనీకాంత్ తర్వాత అత్యధికంగా పారితోషికం అందుకున్న వ్యక్తి దర్శకుడు లోకేష్ కనకరాజు. అతడు 50 కోట్లు తీసుకున్నాడట. అంటే 375 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కితే ఇందులో హీరోకి, దర్శకుడికే 200 కోట్ల రూపాయలు అయ్యాయన్నమాట. ఈ సినిమాతో తొలిసారిగా విలన్‌గా మారాడు నాగార్జున. నాకు 24 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల మధ్య రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉపేంద్ర నామమాత్రంగా రెమ్యునరేషన్ తీసుకుంటే రజనీకాంత్‌పై అభిమానంతో అమీర్ ఖాన్ ఫ్రీగా నటించాడట. బడ్జెట్ రెమ్యునరేషన్ కాకుండా ప్రమోషన్ కోసం మరో 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌తో సరికొత్త రికార్డును సృష్టిస్తుంది. అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో $1 మిలియన్ మార్కు దాటేశాయి. ఇండియాలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ 20 కోట్ల రూపాయలు దాటిపోయాయి. మొదటి రోజు ఇండియాలో ఈ సినిమాకు 150 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారు.